ప్రభాస్ నటిస్తున్న సినిమాల గురించి అప్పుడో ఇప్పుడో ఎప్పుడో ఫ్యాన్సో సినిమా వాళ్ళు చర్చిస్తారు కానీ ఆయన పెళ్లి గురించి మాత్రం టీవీ పెట్టుకొని చూసేటోళ్ళు ప్రతిరోజు మాట్లాడుకుంటూనే ఉంటారు. 40 ఏళ్ళు దాటినాయి, ఇంకా పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడు? మిర్చి సినిమా అన్నారు, బాహుబలి అన్నారు, బాహుబలి 2 అన్నారు, ఆఖరికి నిన్నటికి నిన్న సలార్ కూడా వచ్చింది. ఇప్పుడు సలార్ 2 కూడా వస్తుందని అంటున్నారు. మరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడని మాట్లాడుతున్నారు కదా. అగో ఇంతల్నే అందరికి సర్ప్రైజ్ మెసేజ్ పెట్టిండు. చూసినరా ఇన్స్టాగ్రామ్ లో ఏమని స్టోరీ పెట్టిండో? డార్లింగ్ ప్రభాస్, డార్లింగ్స్ ఫైనల్లీ సమ్వన్ వెరీ స్పెషల్ ఈజ్ అబౌట్ టు ఎంటర్ అవర్ లైఫ్ అని రాసుకొచ్చిండు. ఈ స్టేటస్ చూసి ఏ హ్యాపో మా ప్రభాస్ అన్న పెళ్లి అయిపోయినట్టే, ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే అని పాట పాడుకుంటా ఫ్యాన్స్ మస్తు ఖుషి అవుతున్నారు. మామూలుగా ఈ డార్లింగ్ పెళ్లి అంటేనే ముచ్చట మొత్తం దాటేస్తాడు. చేసుకుంటా అని ముసి నవ్వులు నవ్వుతాడు. ఎప్పుడు అంటే అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అని క్లారిటీ ఇవ్వనివ్వడు. అట్లాంటిది ఇప్పుడు ఏకంగా ప్రభాసే మెసేజ్ పెట్టిండంటే బరాబర్గా ఎవరికి తెలవకుండా పూల పనులు చేసుకున్నట్టే ఉన్నాడు. వచ్చే ముహూర్తాలకు లగ్గం చేసుకోవాలని ఫిక్స్ అయ్యి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిండని సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తున్నది. ఎప్పుడన్నా మీ పెళ్లిని టీవీలో ప్రత్యక్ష ప్రసారంగా చూడాలని అనుకుంటా కామెంట్లు పెడుతున్నారు. ఈ ముచ్చట మీద ఇంకొంతమంది ఏమో ఇది ఆయన గారి పెళ్లి గురించి కాదయ్యా స్వామి, పోస్టు కల్కి సినిమా ప్రమోషన్ లో భాగంగా పెట్టిండు. 2-3 రోజుల్లో కమల్ హాసన్ లుక్ ను రిలీజ్ చేసేటందుకు ముందుగాల ప్రమోషన్ కోసం ఈ మెసేజ్ పెట్టిండు. గంతే. ఇదివరకు ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు కమల్ హాసన్ నటిస్తున్న విషయం మీద స్పందించి ఇట్లనే పెట్టిండు. ఇప్పుడు కూడా అదే అయి ఉండొచ్చు అని కొందరు సినిమాల ముచ్చట్లు బాగా తెలిసిన వాళ్ళు కామెంట్లు చేస్తున్నారు. మరి ఇది నిజంగా పెళ్లి గురించేనో లేకుంటే సినిమా గురించేనో కానీ సోషల్ మీడియాలో మాత్రం హోరెత్తిపోతున్నది స్టేటస్. చూడాలి మరిగా సోషల్ మీడియాలో చర్చ జరిగినట్టు మరి ఆ హీరోయిన్నే ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడో లేకుంటే కొత్త పెళ్లి పిల్లని లగ్గం ఆడతాడో కానీ జల్దీగా డార్లింగ్ లగ్గం కావాలని అయితే ఫ్యాన్స్ దేవుళ్ళకు మొక్కుకుంటున్నారు.